అక్క, బావనిలా వదిలేస్తే మత్తులో మునిగిపోతాడు. తను మందులో మునిగిపోతే మన మాట అస్సలు వినడు. అప్పుడు మనం నిండా మునగాల్సి వస్తుంది. మందు తలకెక్కి కిక్కెక్కి తిక్కలేచి మొత్తం ఆస్తి దాని పేరున రాసేస్తే నీకు చిప్ప, నాకు కర్ర, శ్రావణ్కి తాళాలు. నడి సముద్రమున నావా అంటూ వజోన్న పొడి ముష్టెత్తుకోవాలి. ఏం చేద్దామంటావే? పలానా అని చెప్పగలిగే స్థితిలో ఇప్పుడు నేను లేను. ఇలా పరేషాన్ కావాల్సిన పనే ఉంది. ప్లాన్ ప్రకారం వెళ్లేవాళ్ళం. బావను ఆ లోకం నుంచి బయటికి తేలేకే కదా. ఏం చేయాలో అర్థం కాక ఇలా మల్లగుల్లాలు పడుతూ మైండ్ పాడు చేసుకుంటున్నావు. నేనుండగా కూతురు భవిష్యం ఉండగా బావ ఆస్తి రాస్తే చెల్లుతుందా? చెల్లుతుందా చెల్లదా అనేది కోర్టుకెక్కాక తేలే విషయం. ఈలోగా అటు ఆస్తి రాసేసి ఇటు అకౌంట్ సీజ్ చేసేస్తే నేనన్నదే జరుగుతుంది. ముందు బావని బాటిల్కి దూరం చేయాలి, మనకి దగ్గర చేసుకోవాలి. ఆయన దగ్గరేటట్టు లేడు లేక. మనకు కాకపోయినా అటు కాకుండా చూడాలి. ముందు ఇవతల పడేయాలి. ఏం చేద్దాం అక్క? నీకు నేను చెప్పేంత దాన్నేంటే, ఆలోచించు. నా బుర్రకి ఏం తట్టి చావట్లేదు. నువ్వు ఆలోచించక్క. ఈ తిరుగుడికి తీపులే తప్ప బావ దానికి దూరం అయ్యే విరుగుడు దొరకట్లేదే. అక్క, నాకు ఐడియా వచ్చింది. ఏంటి అది? దీప్తి సీమంతం తెర మీదకి తెస్తే? సీమంతం చేస్తే మనకేంటి లాభం? అయ్యో, చెల్లెలి సీమంతానికి అన్నగారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. మన మీద కోపంతో తను రంగంలోకి దిగుతాడు. మందుకు దూరం అవుతాడు. పన్నుల్లో పడిపోతే మనం రాసుకు పూసుకు తిరిగితే మనకి దగ్గర అవుతాడు. ఈ ఐడియా ఏదో బాగానే ఉందే. బాగానే ఉంది కాదు, ఇంతకంటే మంచి ఐడియానే లేదు. అర్జెంటుగా శ్రావణ్ వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి బావను దీప్తి సీమంతం చేసేలాగా ఒప్పించమని శ్రావణ్కి చెప్పాలి. మనం ఈలోగా దీప్తిని ప్రిపేర్ చేద్దాం. అయ్యో, అదే మరి. వెళ్ళి మనం దాని దగ్గర టాపిక్ ఎత్తితే ఇదంతా మనమే ప్లాన్ చేశామని బయటపడిపోతుంది. శ్రావణ్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ విషయం చెప్పేలాగా చేద్దాం. సరే, ముందు శ్రావణ్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మని చెప్పు. అక్క. హలో శ్రావణ్, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నానక్క. అర్జెంటుగా అక్క రమ్మంటుందిరా. అలాగే అక్క. అక్క వస్తున్నాడు.